My grace is sufficient for you. నా బిడ్డ, నా కృప నీకు చాలును అని ప్రభు అప్పుడు మనతో అంటాడు. Whether the thought we struggle with today is physical, emotional or spiritual, we can know that God has a purpose. మనం అనుభవించేటువంటి భౌతిక లేక మానసిక ఆధ్యాత్మికమైన ఆ ముళ్ళు ద్వారా ప్రభు మనకు సమీపంగా ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతాం. His grace is sufficient for you. ఆయన కృప మీకు చాలును అని వాక్యం సెలవిస్తుంది. God's grace can heal any kind of hurt we are going through. మనం ఎటువంటి బాధను వేదనను అనుభవిస్తున్నా దేవుని కృప మనల్ని స్వస్థపరచగలదు. That's what we see in the Bible in 2 Corinthians 3:5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం అదే It చూస్తాం. says our sufficiency is from God. మన యొక్క సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. May the Lord's grace be sufficient for you. దేవుని కృప మీకు చాలిన కృపగా ఉండును గాక. May you be strengthened by the grace that is in Jesus Christ. యేసుక్రీస్తునందున్న కృప ద్వారా మీరు బలపరచబడుదురు గాక. Our Lord Jesus Christ has suffered for your sake. మన ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకై శ్రమ నొంది ఉన్నాడు. You need not carry your burdens. మీరు మీ బరువులనిక మోయనవసరము లేదు. The Lord has already done it on the cross. ప్రభు ఇదివరకే సిలువలో అది చేసి ఉన్నారు. So let us depend upon the grace that is coming from the